ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని పలుకుతున్నా. ఈరోజు సమాజం ఎందుకో దేవుడు స్త్రీల విషయంలో ఒక ప్రత్యేకమైన సందేశంగా ఇవ్వాలని ప్రేరేపణతో నేను మీ ముందుకు వచ్చినాను. సహోదరులారా, మీరందరూ దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు. ఈరోజు నీ స్త్రీలైనటువంటి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా. నిజానికి కొంతమందిని స్త్రీలను గురించి మేము తక్కువగా మాట్లాడడం అనేటువంటి ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఏ పాపం అనేటువంటిది వచ్చింది, స్త్రీ వల్లనే వచ్చిందండి, ఏదైనా దేనికైనా ఆడదే ఆరంభం అని ఇలాంటి మాటలు కూడా పాటలు కూడా పాడేసి ఏమేమో చెప్తూ ఉంటారు అయినా. కానీ అదే సమయంలో రక్షణ వచ్చింది కూడా స్త్రీలో నుంచే కదా. పురుషుని ప్రమేయం లేకుండా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉద్భవించింది ఆ స్త్రీ గర్భంలో నుంచే ఉద్భవించినారు. ఒకవేళ స్త్రీల విషయంలో నేను మాట్లాడవలసి వస్తే అంటాను, యేసు ప్రభు దగ్గర సిలువ మరణం వరకు కూడా, సిలువ దగ్గర వరకు కూడా ఉండినటువంటి వాళ్ళు రోషము కలిగినటువంటి స్త్రీలే. మగాళ్ళైనటువంటి పురుషులు శిష్యులు అందరూ పారిపోయారు, ఒక్కరు లేడు అక్కడ సిలువ మరణం దగ్గర. కోర్స్ యోహాన్ గారు ఉన్నారులేండి, అప్పుడు తల్లి గారికి యోహాన్ గారిని అప్పగించారు. మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ఎవరో లేకుండా. కానీ స్త్రీలు అక్కడ ఉండి ఉన్నారు. అంతేకాదు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన లేచారనేటువంటి విషయం తెలుసుకున్నది కూడా మొట్టమొదట స్త్రీలే. యేసు ప్రభు తిరిగి లేచాడని చాటి చెప్పినటువంటి వాళ్ళు స్త్రీలే కదా. సో ఈ రోజు నేను స్త్రీల కొరకు ఒక ప్రత్యేకమైన సందేశంగా మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆలోచనతో మీ ముందుకు వచ్చినా. కనుక ఒకవేళ పురుషులైనటువంటి వాళ్ళరా నేను ఈరోజు స్త్రీలతోనే మాట్లాడుతున్నానని మీరేమనుకోకండి. అనుకోరు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా మీ భార్యని లేక అమ్మని లేక చెల్లిని అక్కని మీరెంతో ప్రేమిస్తారు కదా. కాబట్టి మీరు కూడా నా విషయంలో ఏకీభవిస్తారన్న సంగతి నాకు తెలుసు. మిమ్మల్ని కూడా నేను అభినందిస్తాను. ఒక రోజున మీ గురించి కూడా మాట్లాడతానులే, ఎంకరేజ్ చేస్తూ పురుషులైనటువంటి వాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటానులేండి. కానీ ఈ రోజు నేను స్త్రీల గురించినటువంటి విషయంలో 3 స్త్రీలు నా మనసులోకి వస్తున్నారు. సో ఆ 3 స్త్రీలను గురించి నేను మాట్లాడుతూ వారిలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో అక్కడ 37 వచనం దగ్గర నుంచి రాయబడుతున్నటువంటి ఒక మాటలు ఏమిటంటే, ఒక ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ అనుకున్నారు. బోనియే పాపాత్మురాల గురించి చెప్తున్నారు ఏంటి అయ్యగారు అనుకున్నారు. డోంట్ వరీ, తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజున ఒక ఆడపిల్లలు అయితేనేంటి, మగ పిల్లలు అయితేనేంటి, ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేసిన వాళ్ళేనమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేస్తున్నటువంటి వారేనండి. పాపం అంటే ఏదో వ్యభిచారం చేసేస్తేనే పాపం అని అనుకోకండి. ఏ విషయంలో ఉన్నా కానీ పాపమే. నిజానికి నా మటుకైతే నేను చెప్పాలంటే ఒక్కొక్కసారి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను కదా, ఏమయ్యా నువ్వు పెద్ద పవిత్రుడు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు, నీ భార్య మీద నువ్వు నిందేసి మాట్లాడుతున్నావు, నీకు ఎప్పుడు కూడా ఒక చెడ్డ తలంపు అనేటువంటి ఏ ఆడ మనిషి చూసినప్పుడు రాలేదో చెప్పు అని చెప్పేసి అంటాను. కాసేపు అలాగే కాదండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను. సో అలాగే ఎవరుమైనా పురుషులైనా స్త్రీలమైనప్పటికైనా సరే ఒక్కొక్కసారి మనం ఊహించుకున్నా మనకు తలంపుల ద్వారా కూడా మనం పాపం చేస్తూ ఉంటాం. తలంపుల ద్వారా కూడా మనం పాపం, కొన్నిసార్లు మన నోటి మాట ద్వారా కూడా మనం పాపం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత మంచుకున్నారు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నట్టుంది, వాళ్ళని నేను చేసుకుంటే గనక, వాళ్ళని నేను గనక, వాళ్ళ ప్రేమ నేను పొందుకుంటే గనక, ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు తలంపులలో మనం పాపం చేసిన వాళ్ళం. సో ఇక్కడ ఈమెల గురించి ఒక సాదృశ్యంగా ప్రభు వారు ఒక మాట మనకు తెలియజేయడానికి బైబిల్ గ్రంథంలో రికార్డు చేయించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డారు. ఆ ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఈలోగా ఆ ఊరిలోనే పాపాత్మురాలుగా పరిగణించబడినటువంటి ఒక స్త్రీ యేసు ఆ ఇంటికి వచ్చారని తెలుసుకొని వెనుక తట్టుగా వచ్చి ఆయన పాదముల దగ్గర నిలబడింది. అంతేనండి, బహుశా తనలో కలిగినటువంటి ఒక పశ్చాత్తాపం, తన యొక్క పాపము వల్ల కలిగినటువంటి ఒక పశ్చాత్తాపం యేసు అనే పురుషుడు. సాధారణంగా ఇలాంటి పాపంలో జీవించేటువంటి వాళ్ళు ఇంకో మంచి నూగు నేసాలు కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర కనుక వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళ యొక్క మనసులో అనుకుంటారు కదా, అబ్బా వాళ్ళే మగాడు దొరికాడు రా, అబ్బా ఏం బాగున్నాడు ఈ మగాడు అని చెప్పేసి వేరే కోరికలు పుట్టాలి. కానీ ఈమెకు అలా కాలేదు. నిజమే పాపాత్మురాలు కాదనట్లేదు,
కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికల్లా ఆమెకు పశ్చాత్తాపము కలిగింది, ఆమెకు మారు మనసు కలుగుతోంది. ఆ పశ్చాత్తాపము వలన తన కళ్ళంటే నీళ్లు బటబటా కారిపోతూ ఉన్నాయి, చెక్కళ్ళ మీద నుంచి కన్నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. యేసు పాదముల దగ్గరికి వచ్చి నిలబడిందేమో, ఆ కన్నీళ్లు కాస్త యేసు పాదముల మీద పడుతూ ఉన్నాయి. కొంతసేపు అలా కన్నీరు కార్చి ఆ పాదములు తడిసిపోయిన తర్వాత అయ్యో నా కన్నీడికి ఆ పాదాలు తడిపేసాను అనుకొని గబగబా తన తల వెంట్రుకలు చేసి ఆ పాదములు తుడిచి ఆయన పాదము ముద్దు పెట్టుకొని ఆ తర్వాత తను తీసుకుని వచ్చిన ఒక అత్తరబుద్ధి పగలగొట్టి ఆయన పాదాలకు పోసిందంట. ఈలోగా అక్కడ సన్నివేశం మనం చూస్తున్నట్టే యేసు ప్రభుని భోజనానికి పిలిచినట్టు పరిసయుడో శాస్త్రమో అతనికి ఎవరో ఆయన ఏమనుకుంటాడంటే, ఇదేంట్రా ఈయన ప్రవక్త కాడా, ఈయనకు అన్ని విషయాలు తెలుసుండాలి కదా, ఈవిడ ఎలాంటిది అన్న విషయం తెలుసుండాలి కదా, నాకంటే ఈ ఊర్లో ఉన్నవాడిని కనుక ఈవిడ పాపాత్మలను తెలిసింది, ఈయన ప్రవక్త అయినప్పుడు దేవుని యొక్క ప్రవక్తగా పరిగణించబడుతున్నప్పుడు మరి ఈయనకి తెలియదు ఆవిడ పాపాత్మరాలని ఇలా ముట్టుకొని ఇస్తాడేంటి, ఓ టెన్షన్ పడిపోతున్నాడు ఈయన. కానీ యేసు ప్రభు అప్పుడు ఆయన వైపు తిరిగి ఒక ప్రశ్న అడుగుతాడు, ఆయన ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకో, ఒక వ్యక్తి 50 రూపాయలు అప్పున్నాడు, ఇంకొక వ్యక్తి 5 లక్షల రూపాయలు అప్పున్నాడు. ఆ యజమానుడు అప్పు ఇచ్చినటువంటి వాడు వాళ్ళ సంగతి చూసి ఆయనే స్వయంగా వచ్చి నీ అప్పు తీర్చేసాను వద్దులేదు నాకేం ఇవ్వక్కర్లేదులే అన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు, ఎవరు ఎక్కువ అతన్ని ప్రేమిస్తారు చెప్పు అనేటువంటి ఇలా మాట్లాడుతుంటే 50 లక్షల రూపాయలు అప్పు చేసినటువంటి వాళ్ళు క్షమించబడినప్పుడు వాళ్ళు కదండి ఎక్కువ ప్రేమిస్తాడు ఆ వ్యక్తిని అని చెప్పేస్తాను. సరిగ్గా నువ్వు జవాబు ఇచ్చావయ్యా. చూడు విస్తారమైన పాపములు చేసినది, కానీ విస్తారమైన ప్రేమతో నా దగ్గరికి వచ్చింది. ఆమె యొక్క ప్రేమను బట్టి ఈరోజు నేను ఆమెతో చెప్తున్నా, ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. అబ్బా, ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. ఈరోజు నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, ఏమో ఒకవేళ నా సహోదరిగా మీరే తప్పు చేశారో, ఒకవేళ మీరే పాపంలో పడిపోయారో, ఏ శోధనలో పడిపోయారో, మీరే పడగొట్టారో లేక మిమ్మల్ని వాళ్ళు పడగొట్టారో. ఈ రోజుల్లో యవన బిడ్డలైనటువంటి వాళ్ళ జీవితాల్లో నేను అటు ఇటు కూడా చెప్పలేనండి. ఎందుచేతంటే ఒక్కొక్కసారి కొంతమంది ఆడపిల్లలు పడగొట్టే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లల్ని పడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి ఆడపిల్లలంటే యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారు కనుక పెద్దవాళ్ళు కూడా పడిపోతున్నారండి ఈ రోజుల్లోని. ఏం చేద్దామని కొన్నిసార్లు ఈ శోధన చాలా సమస్యగా తయారవుతూ ఉంది. కొంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత బిడ్డలను కన్నా తర్వాత ఆ బిడ్డలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కొన్నిసార్లు శోధనలో పడిపోయేటువంటి ప్రమాదం ఎదురవుతుంది. మీరే శోధించారో శోధనలో పడిపోయారో, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా శోధించి శోధనలో పడేశారో. ఈ రోజు నేను చెప్తున్న సువార్త ఇది. నా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నాడు. మిమ్మల్ని పాపి అని చెప్పే దేవుడు కాదు. లోకం మిమ్మల్ని పాపి అనొచ్చండి, మన ఇంట్లో వాళ్ళు మనల్ని పాపి అనొచ్చండి, మన భర్తే బహుశా మీ భర్త మిమ్మల్ని పాప కింద ఒక నిర్ధారించి ఉండవచ్చునండి. నువ్వు చెడిపోయినటువంటి దాన్ని, నువ్వు ఎలాంటి బ్రతుకు కలిగినటువంటి దాన్ని, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు వేళతో ఉంటున్నావు, నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో ఎక్కువ సంభాషణ చేస్తున్నావు, నువ్వు ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావు, అది చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, ఇలాంటి నానా రకాలుగా బహుశా నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబీకులైనటువంటి వారు అని ఉండవచ్చండి. కానీ ఈరోజు నేను చెప్పిన యేసు దగ్గరికి వచ్చినట్లయితే నీ యొక్క ప్రేమ ఆ యేసు ప్రభుని కరిగించి వేసి ప్రభు అంటున్నాడు కదా, అమ్మా నీ యొక్క ప్రేమను బట్టి నేను నీ విస్తారమైన దోషాలు క్షమించాను అంటున్నాడు. అందుకే వచ్చాడు నా యేసయ్య, మన పాపాలన్నీ క్షమించడానికి వచ్చినాడు. ఎన్ని దోషములైనా, ఎన్ని తప్పిదములైనా, ఎంత పేరుగాంచినటువంటి పాపి అయ్యున్నా ఈరోజు నేను చెప్తున్న మాటలు. అమ్మా సిస్టర్ గారు, ఈరోజు ఈ స్త్రీల సంబంధంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ సందేశంలో నుంచి నేను నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని క్షమించేశాడు ఆయన, మిమ్మల్ని క్షమించేశాడమ్మా, మీ దోషములన్నీ క్షమించాడమ్మా, మీకు పాపములన్నీ క్షమించినాడమ్మా. తన దగ్గరికి వచ్చినటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, ఆమె యొక్క పాపములు క్షమించబడినప్పుడు ఆమె వెళ్తున్నప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళి ఉంటుంటది. పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని రాబడినప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, నేను నీ మీద నింద మోపను, నువ్వు పాపి అని చెప్పేసి నేను తిట్టను, నీ ఇంట్లో వాళ్ళు తిట్టిందికి చాలు, నీ ఇంట్లో వాళ్ళు అన్న మాటలకి చాలు, నీ సమాజంలో అన్న మాటలు చాలు, నీ కుటుంబీకులు అన్న మాటలు చాలు, నీ బంధువులు అన్న మాటలు చాలు, నీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అన్న మాటలు చాలు, నేను నిన్ను అలా మాట అన్నట్లే. ఈరోజు ఈ సత్య వార్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సిస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని క్షమించాడమ్మా, దేవుడు మీ పాప దోషములన్నీ క్షమించాడు. ఎక్కడో పాపం చేయొద్దే, ఇంకెప్పుడు మళ్ళీ అలాంటి శోధనలో పడద్దే, ఇంకెప్పుడు కూడా మళ్ళీ అలాంటి తప్పిదం చేయొద్దేమ్మా. నీకే ఒక సహోదరుడిగా నేను చెప్తున్నా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ శోధనలో పడొద్దు, ఇంకెప్పుడు అలాంటి పాపమునకు అన్నటువంటి రీతిలో తాగుతున్నా. యేసు ప్రభు చెప్తున్న మాట, ఇకను ఎన్నడూ నువ్వు పాపము చేయవద్దు అని చెప్పినాడు. సో మొదటి విషయం నేను ఏమంటానంటే, మనం ఎంత పాపులమై ఉన్నా, ఎటువంటి పాపం మనం చేసుకున్నా, ఈరోజు నీ ప్రజలను ప్రభు క్షమించేశాడు.
ప్రతి సహోదరిని ప్రభు క్షమించినాడు. రెండో విషయానికి వస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఒక స్త్రీ, ఈమె అన్యురాలు, ఈమె విశ్వాసి కాదు, ఈమె అన్యురాలుగా ఉండినటువంటి ఆవిడ. కానీ ఆమె యొక్క కుమార్తె దయ్యముల చేత, అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ ఉంది. బహుశా ఈ రోజుని నాకు తెలిసిన తల్లులు కొంతమంది మీ బిడ్డలు బట్టి వాపోతూ ఉన్నారు కాదు, కన్నీరు పెడుతూ ఉన్నారు కాదు, మీ బిడ్డల గురించి చాలా నలిగిపోతూ ఉన్నారు కాదు, మీ బిడ్డల జీవితం సరిగ్గా లేదు, బిడ్డల యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు, చదువుకుంటలేదు, మంచి జీవితంలోనికి రాలేదు. బహుశా మీ కుమార్తె కుటుంబ జీవితం కూడా బాగోలేదు, పెళ్ళైనా కానీ ఆ అమ్మాయి ఆ భర్తను విడిచిపెట్టేసి ఇంటికి వచ్చేసింది. మీ దగ్గర నుండి బహుశా తను కూడా మీ దగ్గర ఉన్నప్పుడు కూడా తల్లి గనక గారాభంగా పెరుగుతూ తన ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తుంది. ఏమంటాం మనం, తల్లిగా ఉన్నప్పుడు ఒకవేళ ఎవరినైనా బాయ్ ఫ్రెండ్ అనేటువంటిదిగా తీసుకొని వచ్చినా, ఎవరైనా ఒక అబ్బాయి బండి మీద ఎక్కి వచ్చినా మనం ఏం అనలేక మనలో మనమే నలిగిపోతూ ఉండి ఉన్నారు కదా. తల్లులుగా మనం సాధారణంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు నాకు తెలుసు. చాలా మంది తల్లుల్ని నేను చూస్తున్నా, వారికి బిడ్డలు ఒకవేళ తప్పిదం చేసినా కానీ మా అమ్మాయి తప్పు చేస్తుందండి అంట ఊరంతా చాటింపు వేసుకోరు. ఆ తప్పుని గుండెల్లో దాచుకొని ఎంత నలిగిపోతూ ఉంటారో, ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో. ఇదిగో ఇక్కడ ఒక తల్లి, ఈమె ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. తన కూతుర్ని గురించి ఒక మాట అడుగుతుంది. అయ్యా యేసు, ఇదిగో నా కూతురు అపవిత్రాత్మ చేత పీడింపబడుతుంది, దురాత్మ చేత పీడింపబడుతుంది, ప్లీజ్ ఎట్లాగైనా సరే నా కూతురుని బాగు చేయవా, నా కూతురికి విడుదల. ఇలాగ యేసు ప్రభు గారండి మళ్ళీ పెద్ద అక్కడ స్టిల్ వేస్తున్నట్టుగా ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటారు కదా, నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల కొరకు వచ్చాను కానీ నీ కొరకు నేను రాలేదు, నువ్వు బయట ఉండినటువంటి దానివి, నీ దగ్గరికి నేను వచ్చేది ఏంటి అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నారు. అయినా ఆమె విడిచిపెట్టలే. అక్కడ ఉన్నటువంటి శిష్యులు పాపని పంపేరదు ఆయన ఏదో ఒక జవాబు ఇచ్చి ఏదో ఒక రకంగా జవాబు ఇచ్చాడు. మళ్ళీ ఆయన అంటాడు కదా, పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలు వేడు యుక్తం కాదని చెప్పేసి ఇంకొక డైలాగ్ వేస్తారు ఆయన. అప్పటికి మరలా వచ్చాడు కదా, బోధకుడా ప్రభా ఆ పిల్లలు బల్ల మీద ఉండి రొట్టె ముక్కలు తినేటప్పుడు కొన్ని కిందకు పడతాయి కదా నాయన, పోనీ ఆ కిందకి పడ్డ రొట్టె ముక్కలైనా కుక్క పిల్లలు తింటాయి కదా నాయన. అంటే అన్నవలే కుక్క పిల్లలు అని చెప్పేసి, మేము అన్యులము కదా, మేము యూదులము కాము కదా, కనుక ఒకవేళ కుక్క పిల్లలు అనేటువంటి నువ్వు అన్నా దాన్ని నేను తట్టుకున్నాను. కానీ ఆ కింద పడిపోయేటువంటి రొట్టె ముక్కలు అర్థంతో నాకు పొత్తుని బాగు చేయమని చెప్పేసానంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, మొదటి వ్యక్తితోనేమో విస్తారంగా ప్రేమించిందని చెప్పేసి అంత గొప్ప ప్రేమ ఆమెలో ఉండి అన్నది. ఆ ప్రేమ తనకు పశ్చాత్తాపాన్ని ఇచ్చి తన పాపాలన్నీ క్షమించబడేటట్టుగా జరిగింది. ఇప్పుడు ఈమెను గురించి అంటాడు, నేను ఇంత గొప్ప విశ్వాసం ఎవరిలో కూడా నేను చూడలేదు. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, మామూలు విశ్వాసం కాదు. నేను ఎంతగా నిన్ను ఒకవేళ ధృవీకరించినట్టుగా నేను మాట్లాడినా నువ్వు విశ్వాసముతో నువ్వు కూడా వస్తూ ఉన్నావు, వెళ్ళు, నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని చెప్పేసి అంటాడు. అబ్బా, ఎంత అమూల్యమైన మాట అండి. ఈ రోజున అమ్మా తల్లి, నీవు కోరినట్టే దేవుడు నీకు చేస్తున్నాడు. నీ కూతురు గురించి కలవరపడుతున్నావా? నీ కూతురు బ్రతుకు బాగోవాలని కోరుకుంటూ ఉన్నావా? నీ కుమారుడు గురించి నువ్వు కలవరపడుతున్నావా? బహుశా నీ భర్త గురించి నువ్వు కలవరపడుతున్నావా? ఇది నా కొంతమంది తల్లులు ఇలా కూడా ఉన్నారండి, వాళ్ళ భర్తలు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారు. కొంతమంది వాళ్ళ యొక్క భర్తలు వేరొకరితో తిరుగుతూ ఉన్నారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నాకు చాలా మంది చెప్పేటువంటి ఒక విషయం, అయ్యా పాస్టర్ గారు, నా భర్త నన్ను విడిచిపెట్టేసి ఇంకొకరితో తిరుగుతున్నాడండి, ఆ ఇంటికాడే ఉండిపోతున్నాడండి, అక్కడ ఇల్లు కట్టుకున్నాడండి, ఆ ఇంట్లో వాళ్ళతో పాటే ఉన్నాడండి, నన్ను నా పిల్లల్ని విడిచిపెట్టేశాడు. ఒక్కొక్కసారి నాకు బాగా అనుమానం వస్తుంది, ఇంతకీ అసలు భార్య విడిచిపెట్టి మీ గురించి మాట్లాడుతున్నావమ్మా, లేక నువ్వే అసలు భార్య అవ్వండి ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడమ్మా? నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్లో చెప్పేటప్పుడు దేవా అన్ని చెప్పి ప్రకారంగా మీరు ఇంట్లో సమాధానం ఏనైనా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి కొంతమంది అట్లా కూడా చేస్తారు కదా. బహుశా అసలు భార్య భర్తలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిచిపెట్టేసి మీరు కోరుకొని ఇప్పుడు మీ దగ్గర రావట్లేదని మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా అమ్మ ఆయన నా దగ్గర రావట్లేదు, ఎలాగైనా నా దగ్గరికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పేసి మేము ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ అసలు భార్య పాపం ఏడుస్తుంటది, ఆవిడ ఇంకొకరికి ఫోన్ చేస్తుంది, అయ్యా నా భర్త నా దగ్గర రావట్లేదండి అని చెప్పేసి అని ఆవిడ ఇంకొకరికి ఫోన్ చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈరోజు ఒకటి నేను చెప్తున్నా, నీలో ఉన్న విశ్వాసము నీకు న్యాయాన్ని జరిగిస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి విశ్వాసము నీవు కోరిన ప్రకారంగా జరిగిస్తూ ఉంది. అయితే ఆ కోరేటువంటిది ఏదో దైవ చిత్తానుసారంగా మనం కోరుకోవాలి. మరీ గొంతెల్లమ్మ కోరికల్లాగా, మరీ శోధించే కోరికల్లాగా, ఆడపిల్లలైనటువంటి వాళ్ళకి ఒకసారి మనకు నానా రకాల కోరికలు ఉంటూ ఉంటాయి, నానా రకాల ఆశలు ఆశయాలైనటువంటివి ఉంటూ ఉంటాయి. అది దైవ చిత్తానుసారమై ఉండాలని అది నేను తెలియజేస్తున్నా. కనుక నా ప్రియ సహోదరి,
ఈ దినాన్ని మీరు విశ్వాసముతో ఉండినట్లయితే ఈ సత్య సువార్తను వినుచూ ఉంటుండగా వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మీరు విశ్వాసము కలుగొండి ఆ దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన చిత్త ప్రకారంగా మీరు అడిగినప్పుడు దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక అని మీరు తెలియజేస్తున్నప్పుడు ఆ దేవుడు మీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే నీవు కోరినట్టే నీ కవునుగాక మీ కుమార్తెకి విడుదల కలిగి ఉన్నది. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమార్తె స్వస్థ చిత్తురాలే మంచిగా ఆరోగ్యంగా లేచి కూర్చుని ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉండినటువంటి ఒక విషయం అది అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు నేను చెప్తున్నా మీ కుమార్తె బాగుపడి ఉన్నది, మీ కుమారుని యొక్క జీవితం బాగుపడి ఉన్నది, మీ యజమానుని యొక్క జీవితం బాగుపడి ఉన్నది. ఈరోజు నేను నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు మీ ఇంటిలో ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నారు. అమ్మ సిస్టర్ గారు మీ గురించి మాట్లాడుతున్నారా, ధైర్యం తెచ్చుకోండి, ఇక మీదట మీరు కలవరపడం అవసరం లేదు. ఏ దయ్యములు దురాత్మలు నిన్ను కానీ మీ కుటుంబాన్ని కానీ పట్టి పీడించవు అని నేను తెలియజేస్తున్నా. మీ కుమారుని యొక్క కుటుంబ జీవితం బాగుంది. ఒక తల్లి గారు పెళ్లి చేసినటువంటి ఒక కుమారుని గురించి మీరు కలవరపడుతున్నారు. కోడలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మీ కోడలు మీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఈ రోజున బహుశా మీ కోడలు మిమ్మల్ని దుయ్యబట్టి మీ కొడుకుని మీకు దూరంగా తీసుకెళ్లిపోతూ ఉంది, మీ కొడుకుని బహుశా మీకు దూరంగా చేస్తుంది. ఈ రోజున మీరు నలిగిపోతున్నారు. డోంట్ వరీ, మీ కోడలు మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ కోడలు మరలా మీ దగ్గరికి వస్తుంది. ఈ రోజున మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఆ కోడల్ని అలాగున్న నడిపించినటువంటి ఒక దురాత్మలు తొలగిపోయి మీరు మీ కుమారుడు మీ కోడలు మీ కుటుంబం యొక్క మీ కుటుంబము మీరందరూ కలిసి అన్యోన్యంగా ఉంటూ ప్రభుని మహిమపరిచేటువంటి ఒక కుటుంబముగా మీరు ఉండగలుగుతున్నారు. మీ విశ్వాసం గొప్పది అని దేవుడు అంటున్నాడు. మీరు విస్తారంగా ప్రేమించినటువంటి వారు అని దేవుడు అంటున్నాడు. ఇకపోతే మూడో వ్యక్తిగా ఈ రోజుని ఈ స్త్రీల సంబంధంగా దేవుడు నాకు ఇచ్చిన సందేశంలో నుండి ప్రోత్సహించడానికి అయినటువంటి మూడవ స్త్రీ ఎవరనంటే యోహాను సువార్తలో నుండి 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రోజుని సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. ఇప్పుడు కూడా నేను వెళ్తున్నాను కదండి, మధ్యలో ఉన్నటువంటి ఒక సమరయ అనేటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఇప్పుడు అది పాలస్తీనా భూభాగంగా ఎక్కువ ఉండినటువంటిది. ఒకవేళ ఇటు పడమర వైపున కనుక మనం చూసినట్లయితే టెల్-అవీవ్ అనేటువంటి ఒక పట్టణం ఇది ఉండినటువంటిది. బట్ టెల్-అవీవ్ అనేటువంటి ఒక పట్టణం కూడా పాపపు పట్టణం అని అంటామండి. అక్కడికి వెళ్ళినప్పుడు యెరూషలేమును పరిశుద్ధ పట్టణం లేక ప్రార్థనా పట్టణం అని అంటాము. టెల్-అవీవ్ అనేటువంటిది సిన్ సిటీ, పాపముతో కూడినటువంటి ఒక పట్టణము అని అంటాము. హైఫా అని పైన ఉంటుంది, అదేమో స్టే సిటీ అని చెప్పేసి అని అంటాం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోవాలని కోరుకుంటూ ఉంటారు. నివాస యోగ్యమైనటువంటి ఒక పట్టణంగా హైఫా అనేటువంటి ఒక పట్టణం అక్కడ వాళ్ళకి 3 పట్టణాలుగా తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఆ మధ్యలో ఉండినటువంటి ఒక ప్రదేశం అనగా సమరయ ప్రదేశంగా యేసుక్రీస్తు కాలంలో ఉండినటువంటి ఒక ప్రదేశం మిశ్రమ జనాంగం అంటవాడు. అంటే యూదులు ఇతరులతో కలిస్తే పుట్టినటువంటి వాళ్ళగా మిశ్రమ జనాంగం. అందుచేత యూదులైనటువంటి వాళ్ళు పైన గలిలయలో ఉన్న వాళ్ళు ఒకవేళ రావాలంటే అటు యోర్దాను అవతలకు వెళ్ళి యోర్దాను దేశం గుండా ప్రయాణం చేసి వచ్చి క్రింద యెరూషలేముకి వచ్చేవాళ్ళు. లేదు ఒకవేళ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు గలిలయ ప్రదేశానికి వెళ్ళాలంటే సముద్ర మార్గము గుండా ప్రయాణం చేసి అలా పైకి గలిలయకి వెళుతుండేవారు. అంతే తప్ప మధ్యలో నుండి సమరయ గుండా వెళ్ళటం చేసేవారు కాదు. కానీ నా యేసయ్య ఎంత మంచివాడో చూడండి. ఆయన కొందరు స్త్రీలైనటువంటి వారి విషయంలో కూడా వారిని ఎంతగా గణపరిచినాడు, ఎంతగా గుర్తించినాడు. చూడండి, విస్తారమైన పాపములు చేసినటువంటి ఆమె తనకున్న ప్రేమని అర్థం చేసుకొని తన పాపాలన్నీ క్షమించాడు. మంచి నమ్మిక కలిగినటువంటి ఒక స్త్రీ తను ఒకవేళ ముందు తోలనాడినట్లుగా మాట్లాడినా నిజానికి అందులో ఉన్నటువంటి ఒక గొప్ప సంగతిని బయటకు తీసుకురావాలి తప్ప వాళ్ళని కుక్కలుగా పరిగణించినటువంటి ఒక ఉద్దేశం మాత్రం కాదు యేసయ్యకి. అందరి కొరకు వచ్చినాడు. అందుకని ఆమెతో కూడా మాట్లాడుతూ వెళ్ళమ్మా, నువ్వు కోరినట్టే నీకు అవుతుంది, నీ కూతురు జీవితం బాగుపడింది, నీ కొడుకు జీవితం బాగుపడింది అని వాళ్ళ కొరకు దేవుడు కార్యాలను చేసినటువంటి ఒక దేవుడు. ఇప్పుడు అలాగనే సమరయ గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు యేసు ప్రభువుకి తెలుసు సమరయలో ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా చెడు జీవితాన్ని జీవించినటువంటి ఆమె, పాపములో జీవించినటువంటి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు అన్నారు, నేను నీకు నీళ్లు ఇవ్వాలంటే ఈ జీవజలాన్ని నేను ఇవ్వాలంటే వెళ్ళి మీ ఆయన తీసుకొని రా అని చెప్పేసి అంటే ఆవిడ దగ్గర పుచ్చుకుని నా భర్త లేడండి అనేసింది. ఆవిడ ఎంత సునాయాసంగా అనేసిందండి నా భర్త లేడని. నిజమే, ఒక్కొక్కసారి మన ఆడపిల్లలు కూడానండి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారండి మరి కదా. కొన్నిసార్లు ఎంత ఖచ్చితంగా ఎంత నీట్గా బిల్డింగ్ కట్టినట్టుగా అబద్ధం ఆడేస్తారంటే నాకు అసలు ఎవరితో సంబంధం లేదండి, నాకు అసలు ఏ పురుషులతో సంబంధం లేదండి, అసలు ఏంటో నాకు ఆ విషయమే తెలియదండి, అబ్బే నాకు అసలు ఏం సంబంధం లేదండి. ఎంత సులువుగా మాట్లాడేస్తారండి అది కదా.
ఆడపిల్లల్లో ఉన్నటువంటి లక్షణం మనం ఏం చేస్తాం, దేవుడు వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళు కూడా మనుషులే కానీ వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ రోజుని సమరయ్య గుండా ఆయన వెళుతూ వచ్చినాడంట. సో ఆమె మాట్లాడుతుందంటే మా ఆయన లేడండి అంది డబ్బుకుని, నాకు ఆయనే లేడండి, నా భర్తే లేడండి అంది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమ్మ నువ్వు బాగానే చెప్పావు, నువ్వు చక్కగా ఎంత చక్కగా కట్టేసినట్టుగా అబద్ధం అతికేసినట్టుగా నువ్వు మాట్లాడావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పటి వరకు నువ్వు 5 పెనిమిట్లు మార్చావు. ఇప్పుడున్నవాడు 6వ వాడు నీ పెనిమిటికి ఇంకా అవ్వలే, కానీ 6వ వాడితో నువ్వు జీవిస్తున్నావు. అక్కడ ఒకసారి ఎవరో మాట్లాడుతున్నారు కదా, 6 మగాళ్ళని మార్చేసిందంటే ఈవిడ. ఇప్పుడు 6వ వాడు కూడా ఇంకా బహుశా బోరు కొట్టి ఉంటుంది 6వ వాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ బావి దగ్గర కనబడేసరికి 33 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మంచి నూగు మేసాలు కలిగినటువంటి వాడేమో ఇప్పుడు ఈయన మాట్లాడుతుందంటే అందులోకి యూదుడేమో, ఇప్పుడు ఈవిడేమో సమరయరాలేమో. సాధారణంగా సమరయులైనటువంటి వాళ్ళతో యూదులు పెద్ద కులం లాంటి వాళ్ళు కనుక వాళ్ళు మాట్లాడరు కనుక, అలాంటి పెద్ద కులం వాడు మాట్లాడుతుందంటే, ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు మాట్లాడుతుంటే అబ్బా ఏం బాగా కనబడుతున్నాడండి, ఏం నూగు వేసాలతో కనబడుతున్నాడండి, అబ్బా నాకు భలే మగాడు దొరికాడండి అనుకొని బహుశా మనసు లోపల ఎలాంటి ఫీలింగ్లు తొక్కాలండి అన్నదో. కానీ 7వ వ్యక్తి సంపూర్ణమైన వ్యక్తి, పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి, దేవుని కుమారుడైనటువంటి ఒక వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఇలా జీవిస్తున్నావు కానీ అది కాదు జీవితం, నేను నీకు జీవజలమనిస్తున్నా, నీ బ్రతుకుని నేను మార్చివేస్తూ ఉన్నా, నీ జీవితాన్ని నేను మార్చివేస్తున్నా, ఇది నీ జీవితం అయ్యేసరికి చూడండి ఆవిడ అక్కడికి వాస్తవానికి బావి దగ్గరికి మధ్యాహ్నం పూట నీళ్లు చేదుకోవడానికి అన్నట్టుగా కొండ పట్టుకొని వచ్చిందంట. ఆ కొండ అక్కడే పెట్టేసి ఆవిడ ఊర్లోకి వెళ్ళిపోయి ఊరు వాళ్ళందరికీ సాక్షి చెప్పేస్తుంది, అయినారా ఊర్లో ఉన్న వాళ్ళరా, నా బతుకంతా మీకు తెలుసు, నేను ఎంతమందిని మార్చానో, ఎంతమందిని పాడు చేశానో, ఎన్ని కుటుంబాలు ఎన్ని కొంపలు ఆడిపోయానో, ఈ సంగతి అంతా మీకు తెలుసు, కానీ నా సంగతి నాకు తెలియజెప్పినటువంటి వాడు ఈయన మెస్సియా కాడా, ఇదిగో రండి పలానా చోట ఉండి అని చెప్పేసి ఈ యేసుని గురించి సాక్ష్యం ఇస్తే ఊరంతా వచ్చేసింది అంటండి. ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడమోగా ఊరంతా కదలొచ్చేసింది. యేసు యొక్క మాటలు విని ఆ తర్వాత వాళ్ళు అంటారు, ఇది అమ్మా అరే ఈసారి నువ్వు మాకు సాక్ష్యం చెప్పేది కాదు, నువ్వు మాకు చెప్పేటువంటి విషయం కాదు, మేమే యేసు మాటలు విన్నాం, మేము రక్షణ పొందుకొని మేము విశ్వాసంతో యేసు ప్రభుని మా రక్షకుడిగా మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ఊరంతా కూడా మార్పు చెందిసిందంటండి. పాపపు పట్టణంగా పరిశుద్ధమైన పట్టణంగా మారిపోయింది. సిన్ సిటీ అనేటువంటిది ఇప్పుడు హోలీ సిటీ అయిపోయింది, పవిత్రమైనటువంటి పట్టణంగా మారిపోయింది. చూడండి, ఒక్క స్త్రీ ఒక పాపాత్మురాలుగా 5 పురుషులతో జీవించింది, 6వ వాడితో జీవిస్తూ ఉంది. ఇక్కడ 7వ పురుషుడుగా యేసు ప్రభుని కలుసుకునేసరికి ఆమె జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఊరంతటికి సువార్తను ప్రకటించి ఒక సువార్తికురాలుగా తయారైపోయింది. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్నా, ఏమో ఒకవేళ లోకం ఎలా మీ మీద నింద వేశారో నాకు తెలియదు కానీ, ఎలాంటి మాటలు మీ గురించి అంటున్నారో నాకు తెలియదు కానీ, ఒకవేళ మీ వాళ్ళు మిమ్మల్ని ఎంత ఏసడింపుగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ, ఉన్నవాళ్ళే నీ జీవితం, ఉన్న వాళ్ళందరినీ కూడా కొంపలు ఆడిపేసే బతుకు నీ బతుకు అని చెప్పేసి ఒక ఎలాంటి మాటలు మాట్లాడారో నాకు తెలియదు కానీ, ఈరోజు నేను చెప్తున్నానండి, మిమ్మల్ని దేవుడు వాడుకొని ఒక గ్రామం అంతా కూడా రక్షణలోనికి నడిపించగలిగిన సత్తా ఒక స్త్రీగా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. పురుషులమైనటువంటి మేము చేయలేని కార్యం, పురుషులమైనటువంటి మేము సాధించలేనటువంటి కార్యం, ఒకవేళ అక్కడ ఏ పురుషుడు వెళ్ళి సమరయ ప్రాంతం అంతట్లో కూడా సువార్తను ప్రకటించగలిగినటువంటి స్థితి లేకుండా ఉండి ఏంటనగా, ఈమె ఒక స్త్రీ అయ్యుండి ఒక చెడిపోయిన జీవితాన్ని కలుగుండి, ఒక సామాన్యమైన జీవితాన్ని కలుగుండి, ఒక అంటరాని జీవితాన్ని కలుగుండి, ఆమె ఆ ఊరంతా కూడా ప్రభు దగ్గర నడిపించిందండి. మీరు నడిపించలేరా? ఈరోజు నీ స్త్రీల సమాజంగా నేను మీతో మాట్లాడుతున్నా, స్త్రీలైనటువంటి మీతో నేను మాట్లాడుతున్నా. ఈరోజు నీ స్త్రీల సంబంధమైనటువంటి సందేశం దేవుడు నాకు ఇచ్చినాడు కనుక స్త్రీల కొరకు నేను మాట్లాడుతున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేమించినాడు. ఈరోజు నేను మీ కొరకు ఆయన చేసిన కార్యమేమనగా మీ పాపములన్నింటినీ క్షమించడానికి సిలువలో తన రక్తాన్ని కార్చినాడు. మీ పాపాలన్నీ క్షమించేశాడు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. ఒకళ్ళు నీ భర్తే గాని, నీ బిడ్డలే గాని, నీ కుటుంబీకులే గాని, నీ సమాజమే గాని, నీ సంఘ కాపురే గాని, చివరికి ఒకవేళ నువ్వు ఒక చెడిపోయిన దానివని చెప్పేసి అని అంటుంటే అవి వినదు ఆ మాటలు. ఈరోజు నా యేసయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, నీ విస్తారమైన పాపాలను ఆయన క్షమించేశాడు. ఆయన నీ విశ్వాసమును బట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. నీ బిడ్డల జీవితం, నీ కుటుంబ జీవితం, నీ భర్త యొక్క జీవితం, నీ కుటుంబం యొక్క విషయాలు ఆయన మార్చివేసినాడు. దురాత్మలను వెళ్ళగొట్టినాడు. వ్యాధి బలహీనత నుంచి విడుదల ఇచ్చినాడు. అన్నిటికంటే మించి అంటున్నాడు కదా, ఈరోజు మిమ్మల్ని దేవుడు తన సాక్షిగా వాడుకోబోతున్నాడు. అమ్మారే సిస్టర్ గారు, మీ గురించి నేను మాట్లాడుతున్నానమ్మా.
బహుశా ఎవరు ఎలా అన్నప్పటికీ, ఎవరు తోలని అడిగినప్పటికీ, మీ ఇంట్లో వాళ్ళు మీకు విలువలను ఇవ్వకపోయినప్పటికీ, మీ సోదరుడిగా నేను ఇస్తున్న విలువ, ఈరోజు నేను చెప్తున్న ఈ సత్య సువార్తలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని అనేక మందిని రక్షణలో నడిపించడానికి మిమ్మల్ని పంపిస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీరు గొప్ప సాక్షిగా వాడబడుతున్నారు. ఒకవేళ నేనంటాను, మీ గురించి ఒక లోపమే ఉండి ఉండొచ్చు, మీ గురించి ఒక చెడు మాటలే ఉండి ఉండవచ్చు, ఒకవేళ మీ గురించి లోకానికి తక్కువైనటువంటి రీతిగా కూడా ఉండి ఉండవచ్చు. బహుశా లోకం మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాకు చెప్పొచ్చావా, నీ సంగతి మాకు తెలియదు అనుకున్నావా, పెద్ద నువ్వేదో భక్తురాలు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద పవిత్రురాలు, నువ్వేదో పతివ్రతలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నాను. డోంట్ వరీ అండి, యేసు మిమ్మల్ని క్షమించాడు. నా యేసయ్య రక్తంలో మీరు కడగబడి ఉన్నారు. ఈ రోజున మీరు విశ్వాసంలో దిట్టగా మీరు నిలబడి ఉన్నారు. ఈ రోజున మీరు ఊరునే రక్షించగలిగిన శక్తి సామర్థ్యం ఈ రోజున ఆడమనిషిగా దేవుడు మీలో పెట్టినాడు, ఒక స్త్రీగా దేవుడు మీలో పెట్టినాడు. ఈ రోజున మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప స్వార్థికురాలుగా, ఒక గొప్ప దైవజనరాలుగా దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకునండి. ఆ ప్రభు ఇచ్చినటువంటి అభిషేకంతో, ఆ ప్రభు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కొక్కరికి మీరు తెలియజెప్పండి, యేసు మీ కొరకు ఎటువంటి కార్యములు చేస్తున్నారు. ఆ యేసుని గురించినటువంటి మాటలు మీరు తెలియజెప్పండి. ఊరంతా యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. వాళ్ళు యేసు ప్రభు మాటలు వింటూ ఉన్నారు, సత్య సువార్తను వాళ్ళు వింటూ ఉన్నారు. వారి యొక్క జీవితాలే మారిపోతున్నాయి. తండ్రి, ఈ రోజున స్త్రీల కొరకు మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశం నిమిత్తమైన నీకు వందనాలు. ఒకరైతే బహుగా ప్రేమించినటువంటి వారు, అందుకనే వారి విస్తారమైన పాపములు క్షమించబడినవి. మరొకరైతేనైనా బహుగా విశ్వాసము కలిగినటువంటి వారు, అందుచేతన వారి ఇంట్లో అద్భుతం అనేది జరిగింది. అన్యులైనప్పటికైనా సరే వారి ఇంట్లో ఒక అద్భుతమైన కార్యం, వారి బిడ్డల జీవితంలో అద్భుతాన్ని మీరు చేసిన డాడీ నీకు వందనాలు, నీ స్తోత్రాలు. మరొకరైతేనైనా ఆ లోకానికి ఒకవేళ చులకనగా ఉంచబడినటువంటి వారు, 5 భర్తలను మార్చివేసి 6వ వ్యక్తితో జీవిస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా 6వ వ్యక్తితో జీవిస్తున్నారు. కానీ అలాంటి స్త్రీనైనా నువ్వు మార్చివేసినప్పుడు, నేను నిన్ను గురించిన విషయం ఆమె తెలుసుకున్నప్పుడు ఊరిలోకి వెళ్ళి ఆమె చెప్తుంది, నా సంగతంతా తెలియజెప్పిన ఈయన మెస్సియా కాడా అని చెప్పి క్రీస్తుని గురించి మెస్సియాగా ఆమె వెళ్ళి చెప్పేసరికి లోకం ఆమెను ఏసడం చేసుకోలే, లోకం ఆమెను తృణీకరించలే. అమ్మ నువ్వు ఒక కొత్త వింతగా తీసుకొని వచ్చావా, మనం ఇప్పుడు ఒక కొత్త సూత్రం చెప్తున్నావా, ఇలాంటి మాటలు మాట్లాడలే. వారు ఆమె చెప్పిన మాటలు విని యేసు దగ్గరకు ఊరంతా కదలొచ్చింది. ఆ ఊరంతా రక్షింపబడింది. వారి యొక్క పాపాన్ని తీసివేసుకొని సమరయలినటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారు. ఆ ప్రకారంగా బహుశా ఈ సిస్టర్ గారినైనా ఒకవేళ లోకంలో ఏ మచ్చపడి ఉన్నదో, లోకంలో ఏ డాగు పడి ఉన్నదో, ఎవరు ఎలాంటి రీతికోవాలని ఉన్నారు, తెలిసియో తెలియక ఏ పరిస్థితులు జరిగి ఉన్నవో, ఏ విషయాలు ఎదురయ్యున్నవో, కానీ ఈ రోజున మీరు ఈమెను ధైర్యపరుస్తున్నారు. ఎక్కడ అవమానం కలిగిందో అక్కడే ఈమె నిలబెడుతున్నారు నాయన, ఎక్కడ తను కించపరచబడిందో అక్కడే మీరు ఆమె నిలబెడుతున్నారు నాయన. నీ కొరకు ఒక సాక్షిగా, ఊరంతను కూడా రక్షించగలిగిన సాక్షిగా, శక్తివంతమైనటువంటి సాక్షిగా ఈ స్త్రీని, ఈ యొక్క సహోదరుని మీరు నిలబెడుతున్నందుకు నీ కోటి స్థుతులు మేము చెల్లించుకుంటూ దీనిని నేను ఆశీర్వదిస్తున్నా. ఈ రోజు ఈ ప్రత్యేకమైన సందేశంతో స్త్రీలందరినీ నేను దీవిస్తూ నీ కొరకు వారు వాడబడాలని కోరుకుంటూ, పాపములు క్షమించబడిన వారుగా నీ యందలి విశ్వాస వీరులుగా వారు జీవించాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబములకును, మరి ముఖ్యంగా ఈ దినాన్ని నా మిక్కిలి ప్రియ సహోదరులైనటువంటి మీకు తోడైంది, మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప సాక్షిగా, సువార్తికురాలుగా మిమ్మల్ని వాడుకొని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్స్వేదరా, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియ సిస్టర్స్, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడమ్మా. డోంట్ వరీ, ఎవరి గురించి ఇంకేం కావాల్సి ఎందుకండి, అబలో అని అనుకోకండి. మీరు సభలో బాబు మీరు చేయగలరమ్మా, మీరు శక్తివంతమైన కార్యం చేయగలరు. మీ యొక్క పాపములు క్షమించబడినవి, మీ దోషములు క్షమించబడినవి. మీ విశ్వాసము గొప్పది. పురుషులమైన మా విశ్వాసము కంటే మీ విశ్వాసం ఇంకా గొప్పది. అందుకని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని కూడా ప్రకటించిన వాళ్ళు మీరే. కనుక ఈరోజు మిమ్మల్ని చెప్తున్నా, ఊర్లో ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక సువార్తికురాలుగా, కమాన్ ఫ్రెండ్స్, కమాన్ సిస్టర్, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఇంకేదైనా ప్రోత్సాహం కావాలనుకున్నట్లయితే ఫోన్ ద్వారా నాతో మాట్లాడండి. మీ బ్రదర్ గా నేను మీ కొరుకున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను మీ కొరుకున్నాను. ఒకవేళ లోకం అంతా మిమ్మల్ని ఏమన్నా ఇటువంటి కేర్ అండి, ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నేనున్నా మీకోసం, సిస్టర్లో మీకోసం నేనున్నా. కనుక ఫోన్లో మాట్లాడండి, లేక ఒక ఉత్తరం ద్వారా తెలియజేయండి. మీ పేరేం రాయిద్దులేపోయి, లేకపోతే ఒకవేళ మీ గురించినటువంటి విషయం నేను చెప్పొద్దులే, నేను ఎవరికి చెప్పనులే. ఒకవేళ ఏదైనా విషయం ఉన్నా తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, మిమ్మల్ని ప్రోత్సహిస్తా. నేను మొదటిగా చెప్తున్నా, మీరు సభలలో మీరు క్రీస్తు కొరకు ఒక గొప్ప సాక్షిగా మీరు ఉండగలరు. నా అడ్రస్ ఈ సత్య సువార్త,
సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడని కోరుకుంటే నా ఫోన్ నెంబర్ 9848110907 944000409922 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ గా సహోదరి అయినటువంటి మీతో నేను మాట్లాడినాను గనక మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.